హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ ఫిజికల్ టాస్క్తో స్టార్ట్ అయిందనమాట. టాస్క్ గురించి పక్కన పెడితే ఎల్లో కార్డు ఇవ్వడం ఏంటండి? ఆ అబ్బాయి అంత బాగా ఆడితే ఆ అబ్బాయికి ఎల్లో కార్డు ఇచ్చి నాకు అర్థం కాల సార్ కొంతసేపు దాకా. ఇది రూల్స్ ప్రకారం ఇస్తున్నాము, రూల్స్ని ఇచ్చేసాడు కాబట్టి బ్రేక్ చేశాడు కాబట్టి ఇస్తున్నాము అని అంటే అది అది నాకు కరెక్ట్ అనిపించలే. ఎందుకనంటే అక్కడ పుష్ చేసేటప్పుడు ఎట్లా ఏంటి అందరూ ఒకేసారి పుష్ చేసేయడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోయారు. అప్పుడు పాస్ అయింది. ఆ అబ్బాయి లాగడం వల్ల పాస్ అవ్వాల. అబ్బాయి రూల్ బ్రేక్ చేయడం అయితే కరెక్టే. మరీ దారుణంగా ఉన్నారు. కొద్దిగా ఒక మనిషి నచ్చంగానే అప్పుడే మొదలు పెట్టేశారు. అలా అని కూడా కాదు, కాకపోతే అది జోక్గానే అనిపించింది నాకు అది చేయడం అన్నది. పెద్ద తప్పేం లేదనిపించింది నాకైతే. నో ప్రాబ్లం, ఇవ్వాలి. అలాంటివి అప్పుడప్పుడు ఆపుతూ ఉండాలి. అంటే ఇది ఎంత ట్రైనింగ్ సెషన్ వాళ్ళకి. ఇదేంటిది? ఇది ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడమే కాదు, ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది వాళ్ళకి. కాబట్టి అలాగా ఇవ్వడంలో తప్పు లేదు. మీకు తప్పు లేదు కదా, నాకు తప్పుగానే అనిపించింది. అక్కడ ఎందుకు తప్పుగా అనిపించింది అని అంటే అక్కడ ఆ అబ్బాయి వల్ల గేమ్ పాస్ అయిపోయింది అనడం తప్పే కదా మరి, అందుకని అనిపించింది. కానీ ఏదేమైనా ఆ కార్డు ఇవ్వడం నాకేం తప్పలేదు. అలా ఇవ్వచ్చు. అబ్బాయి ఒక చిన్న మిస్టేక్ చేశాడు కాబట్టి అది తనకు తెలియాలి. కానీ అలా ఇవ్వటం మూలంగా కూడా అబ్బాయి మంచి జరిగింది. అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ మొత్తం మీద స్క్రీన్ని తిప్పుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొద్దిగా బయట ఏం జరుగుతుందో అర్థమవుతుంది. బయట జనాలందరూ ఏమేమి డిస్కస్ చేస్తున్నారో తెలుస్తుంది. ఎవరికి ప్లస్ అవుతుంది, అసలు ఎవరు కనపడతలేదు అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేశారు. ఇవాళ దానిలో ముందుగా మళ్ళీ తనకి ఒక జాక్ పాట్ లాగా అదృష్టం దొరికింది రోహిత్కి. అసలు అందులో మిథిలేష్తో, ఎందుకంటే నిన్నటిదాకా చిన్న డౌట్ ఉండేది, మిథిలేష్ నిన్న టాస్క్లో లేడు, ఉన్నట్టయితే ఎగిరి గంతే ఇలా పక్కన పడేసాం అనుకున్నాం. ఈరోజు మిథిలేష్తో ఫన్గా చేసిన దాంట్లో అసలు దాంట్లో ఊరి నాయను అన్బిలీవబుల్. అసలు మామూలుగా నేనైతే భయం వేసిన. ఇప్పుడు ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే, కానీ మిథిలేష్ కొద్దిగా కండలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ అబ్బాయి ఎక్కడ, కానీ అసలు మామూలుగా భలే ఆడాడు. కానీ రోహిత్, కానీ నాకేమనిపించింది అంటే ఇదే లాస్ట్ టైం మనకి అంతమంది చూసిన అందరూ ఇదిగా ఉండేవాళ్ళు, ఏది ఎవరు ఎట్లా అన్నది అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటం వల్ల, లేకపోతే మిగతా వాళ్ళు టాలెంట్ ఇంకా బయటికి రాకపోవడం వల్ల, ఇవన్నీ ఏమో తెలీదు. ఒక మనిషి మీద మనకు ఒక అభిప్రాయం పడిపోయింది చూసారా, అలా ఒక్కొక్కళ్ళకి ఒక అభిప్రాయం పడింది. వీళ్ళు ఇంకా మాట్లాడలేదు అని అనిపిస్తున్నా, కొంతమంది అయితే వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళు ఖచ్చితంగా BB10 లో ఉంటారు. ఇవాళ అబ్బాయి దాన్ని భలే అంటే కసిగా, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండటమే కాదు, దానితో పాటు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. గెలవాలని ఒక తపన ఉండాలి. అందులో అంటే ఫిజికల్గా ఉన్నాను కాబట్టి గెలుస్తామని కాదు, ఆ గెలిచే ఒక తపన కసి ఉంటుంది. ఆ కసి ఇవాళ ఆ చిన్న ఫన్ గేమ్లో కూడా అది గెలిపించింది. కానీ స్ట్రాంగ్ వీక్ ఇది ఎక్కడ టీము, ఏదైనా 2 టీమ్స్గా డివైడ్ చేయడం వేరు, కానీ ఇలా స్ట్రాంగ్ టీము వీక్ టీమ్ అని పేరే అలా పెట్టడం అన్నది ఏదో. కానీ గొప్ప విషయం ఏంటంటే నిజంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ వచ్చారు, అందుకే వాళ్ళు గెలిచారు అసలు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎవరు తక్కువ వాళ్ళేం కాదు, ఎవరు అమ్మన్ కావచ్చు, లేకపోతే ఇటు పక్కకు వచ్చేసరికి రోహిత్, అందరూ హేమాహేమీలందరికి వచ్చేసారు. ఆ హేమాహేమీలందరూ రావడం మూలంగా నిజంగానే స్ట్రాంగ్ లా కనపడింది. అలానే ఒక చిన్న కాంట్రవర్సీ ఏర్పడింది. దీపక్ తనతో షేర్ చేసుకున్న మిథిలేష్ ఏదో షేర్ చేసుకుంటాడు. ఎందుకు అది సడన్ గా మిథిలేష్ దాన్ని షేర్ చేసుకున్న దాన్ని చెప్పడం ఏంటి అన్నదానికి డౌట్ వచ్చింది నాకు. మిథిలేష్ తో షేర్ చేసుకోవాలా, పక్కన అమ్మతోనో ఎవరితోనో చెప్తున్నా అంట అబ్బాయి, నీకు గనక వస్తే గనక నన్ను వీక్ ప్లేయర్ దాంట్లో, వీక్ టీమ్ దాంట్లో వేసేసి అని చెప్తున్నా అంట. మిథిలేష్ తోనే చెప్పారు అనుకుంటా, కాదనుకుంటున్నా. మేబీ ఎవరితో చెప్పినా సరే ఆ పర్సనల్ గా ఏం షేర్ చేసుకోవాలి. అందుకే మిథిలేష్ లీగ్స్ ఎందుకు చెప్తాడంటే నేను చెప్పడం విన్నాను అని చెప్తాడు. సారీ, అంటే ఇక్కడ ఒకటేందంటే అది ఒక స్ట్రాటజీ. నిజంగా దీపక్ స్ట్రాంగ్ టీంలో ఉండాలనుకోలేదు, ఎందుకంటే అవతల వైపు టీంలో ఉంటేనే కొంత తను హైలైట్ అవుతాడు. కాబట్టి అది లాజికల్ అప్రోచ్, అది దానిలో ఎలాంటి తప్పు లేదు. జడ్జెస్ కూడా ఏమన్నారు, అన్నావు అయిపోయింది, ఇంకేముంది, అదొక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని బయట పెట్టిన విధానం కూడా ఒక స్ట్రాటజీ. అవును, అక్కడ ఏమంటాడంటే తనకు ఆల్రెడీగా లేదు, గెలవాలని లేదు. అతను అంటే మిథిలేష్ పాయింట్ బాగుంది. సో ఆల్రెడీ హ్యాస్ ద ఇంటెన్షన్, నేను గెలవను, నాకు అపోనెంట్ టీంలోకి వెళ్ళాలని ఉంది. సరే, అతనికి ఏ రీజన్స్ ఉన్నా సరే ఉన్నప్పుడు దీన్ని ఇష్యూ ఎందుకు చేయాలి?
ఇక్కడ మిథిలేష్ పాయింట్ ఏంటి, నేను విన్నాను, తనకి గెలవాలని ఆసక్తి లేదు, అవతల టీంలో ఉండాలనుకున్నాడు, అది మేబీ స్ట్రాంగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, రాంగ్ తప్పేం కాదు, అక్కడ కావాలని ఓటం అనమాట ఆ టీంలోకి వెళ్ళడానికి. అలాంటప్పుడు అక్కడ పట్టుకున్న పాయింట్ ఏంటంటే కావాలని స్కిన్స్ బేస్ కోసం ట్రై చేస్తున్నాడు తప్ప అతను గెలవాలని తప్పనలో గొడవ చేయట్లేదు. అంటే తనకు ఆల్రెడీగా మైండ్ లో ఉంది ఓడిపోయినా పర్లేదు నేను ఆ టీంలో ఉండాలని. అలాంటప్పుడు ఇక్కడ అనవసరంగా అమ్మని మీద ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు అని ఒక రైట్ పాయింట్ పట్టుకున్నాడు అన్నమాట. అవును, ఆ అబ్బాయి చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, మిథిలేష్ చెప్పిన పాయింట్ కరెక్టే. అలాగే ఆ అబ్బాయి కూడా నేను చెప్పలేదు అనట్లేదు, నేను చెప్పాను, కానీ ఏంటి అని అంటే అక్కడ నేను హైట్ అందట్లేదు, నా కాళ్ళు పొడుగ్గా ఇవన్నీ అని ఇచ్చేశారు. కానీ ఏదేమైనా సరే అబ్బాయి అలా అటువైపు ఉండటమే ఆ అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే అటువైపు ఉన్న వీక్ కంటెస్టెంట్స్ కి ఆ అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి బలం చేకూరుతుంది. అదే ఆ అబ్బాయి కూడా ఇదే టీంలో ఉన్నట్టయితే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు ఉండే కొద్ది గెలిచే కొద్ది వీళ్ళు ఎలా అయినా గెలుస్తారు, వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు అందుకే. కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఫిజికల్ టాస్క్, రేపటి నుంచి వేరే వేరే టాస్క్లు ఉంటాయి, మనకు తెలియకుండానే దాంట్లో వాళ్ళు గెలవచ్చు వీళ్ళు గెలవచ్చు, మనం చెప్పలేము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా లెసన్స్. ఓకే, మనం షేర్ చేసుకోకూడదు, మన మనసులో ఉన్న భావాలని బయట పెట్టకూడదు, గోడలకి చెవులు ఉంటాయి, గోడలు కాదు మనుషులకే ఉన్నాయి, ఎక్కడ కూడా షేర్ చేసుకోకూడదు. కారణం ఏంటంటే షేర్ చేసుకున్నాడు కన్ఫర్మ్ ఎక్కడో వాడతాడు, మనతో షేర్ చేసుకున్న అంటే పర్సనల్ గా షేర్ చేసుకున్న దాన్ని కూడా వాడతారు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు. అదొక మంచి లెసన్. అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్యలో అసలు అమ్మనికి పోన అపూర్వ మంచిది ఒకటిది అమ్మని మొత్తానికి. ఎందుకంటే ఫస్ట్ లో కూడా అక్కడ అపూర్వ దగ్గరే ఇబ్బంది పడ్డాడు, అపూర్వ కాదు గాయత్రి దగ్గర ఎవరు ముందు కూర్చున్నారు అంటే ఫస్ట్ అమ్మని పేరు చెప్పి తర్వాత ఏమో రోహిత్. నిన్న కూడా సేమ్ అక్కడే పంచాయతీ, ఫస్ట్ అమ్మని పేరు చెప్పి తర్వాత రోహిత్, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి కూడా మళ్ళీ అమ్మని పేరు చెప్పి తర్వాత రోహిత్. ఆ అబ్బాయికి ఫ్రస్ట్రేషన్ ఆగిపోయాడు. అంటే బయట ఏం జరుగుతుందో ఒక సినారియో కూడా తెలుసు, ఇక లాభం లేదు నాయన మనం ఏంటో బయట బ్యాట్ వచ్చేసింది, బయట బ్యాట్ గా వీళ్ళందరూ షాక్ అనమాట, జడ్జెస్ లేదు ఈ అబ్బాయిని ఇలా మాట్లాడేస్తారు అని చెప్పేసి. నిజంగా ఆ అబ్బాయిని బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, అక్కడ గెలిచింది రోహిత్ అమ్మనికి ఇచ్చారు అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం, అందరూ మాట్లాడుకున్నాం. అబ్బాయికి అవన్నీ తెలియకుండా ఏమి ఉండవు కదా అవన్నీ. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా నేను ఇప్పుడు కూడా అదే మాట, ఇప్పుడు కూడా నేను కూర్చోలేదు ఇవన్నీ ఎందుకు నాకు ఈ పంచాయతీ, మొన్న కూడా బొక్కపడిందని అపూర్వని పట్టుకున్నాడు. అపూర్వ అయితే కళ్ళు ఇంత పెద్దది చేసి మాట్లాడుతుంటే అయ్య కళ్ళు కొంచెం చిన్న చేసి మాట్లాడితే బాగుండాలి. కానీ అక్కడ కొద్దిగా టంగ్ స్లిప్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే షటప్ అనే అంటం కన్నా కూడా కొంత వేరేగా అంటే కోపంగా అరవచ్చు తప్పలేదు, యాంగర్నెస్ చూపించవచ్చు, ఫ్రస్ట్రేషన్ చూపించవచ్చు, కానీ వర్డ్స్ అనేవి అస్సలు దాటకూడదు. అంటది కూడా డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని అంటది. సో అక్కడ కొంత జాగ్రత్తగా ఉండాల్సింది. షటప్ అనే మాట తప్పు. అవును, కానీ అనకుండా ఉండాలి. అలాగే వాళ్ళు ఫైర్ రావాలని జడ్జెస్ కానీ శ్రీముఖి కానీ కళ్ళు ఎప్పకి చూస్తున్నారు. దాన్ని ఈ మధ్యలో జోకే తెలుసా మొత్తం మీద రామకృష్ణ మధ్యలో లేచి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నాకైతే నవ్వు ఆగలే. ఎందుకనంటే పాపం వాళ్ళందరూ కూడా అక్కడ నాకేం ఛాన్స్ రావట్లేదు, నేను మాట్లాడడానికి ఛాన్స్ రావట్లేదు, నేను ఏదో ఒకటి మాట్లాడాలి. సృష్టి లేచింది, సృష్టి కూడా దానికే లేచింది, స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి, మనం కనపడాలి, మనం హైలైట్ అవ్వాలి. పాపం ఇదే ఆలోచిస్తున్నారు, పాపం అల్లాడిపోతున్నారమ్మా. డైలాగ్ ఉంటది అంటే స్ట్రాంగ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీక్ టీమ్స్ తీయాలి అంటే ఎవరు వీక్ అనుకుంటున్నారంటే రోహిత్ నా పేరు రాజకుమార్ గురించి చెప్తాడు, సన్నగా ఉంటారు ఫిజికల్ గా ఉంటారు కదా అని చెప్పేసి. నువ్వు ఎలా చెప్తావు, పుస్తకం చదువుకున్నాను పుస్తకం గురించి, ఇప్పుడే దిగాం కదా చూద్దు కానీ నువ్వు డైలాగ్ కొట్టేది చాలా బాగా కొట్టేది. అలానే ఎల్లో కార్డు అమ్మాయి దగ్గర ఉన్న రివర్స్ రిజిస్ట్రేషన్ కూడా భలే తెలివిగా నాకు ఎక్కడైతే అంటే ఓటప్పీలు అవకాశం వస్తుందో దాన్ని నేను రివర్స్గా చేసుకోవడానికి వాడుకుంటాను అన్నది చాలా స్మార్ట్ థింకింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా మెలిగి పెట్టారు ఇవాళే వాడేయాలి అది అని చెప్పేసి. అదేంటి మరి ఇవాళే వాడే అంటే మనం ఇంకా ఉన్నదే 6 కార్డులు, 6 రోజుల్లో ఒక 6 కార్డులు అయిపోతాయి కదా. అవ్వగొడటానికి వాళ్ళు ఏంటంటే ఇదికిచ్చటానికి ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్ అనమాట, ఎలా కాన్ఫ్లిక్ట్ అవుతారు అన్నది. అవును. తర్వాత అమన్ వర్సెస్ అపూర్వ అయిపోయింది. ఎల్లో కార్డు తీసుకొచ్చి గాయత్రికి ఇక్కడ వీక్ అంటే ఇప్పుడు సమానంగా ఉండాలి, ఒకటి ఎక్స్ట్రా ఉండాలి అంటే వాళ్ళని తీసి పక్కన పడేయడమే. వాళ్ళందరూ కలిసి స్ట్రాంగ్ గా ఉన్న టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి వీక్ టీంలో నుంచి తీసేసేయాలి. అలాగే గాయత్రినే తీసేశారు. మనం ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నామో అదే పాయింట్ని ఇప్పుడు తీసుకొచ్చేసి అమ్మాయిని పక్కన తీసేశారు. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఏదైనా మాట్లాడుతున్నా కూడా నామినేషన్ చేసినట్టే ఉంది శాలిని మాట్లాడుతుంటే. ఈ పాయింట్ నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అని చెప్పగానే ఇది నామినేషన్ కాదు అనిపించింది మనకైతే. అసలు ఆ అమ్మాయిని చెప్పమని చెప్పి అమ్మాయికి అవకాశం ఇవ్వడమే పెద్ద స్ట్రాటజీ అక్కడ. మా అమ్మాయి స్ట్రాంగ్ గా చెప్పగలిగిద్ది కదా అన్న ఒక ఆలోచన అమ్మాయి. అలాగే
ఓట్ అపీల్ రాజకుమారికి రివర్స్ కార్డ్ నేను అనుకున్నాను తనకు అవకాశం వచ్చింది కదా, ఫస్ట్ ఓట్ అపీల్ కదా, అది రివర్స్ అయినా ఏదైనా సరే ఆ అబ్బాయి తీసుకుంటాడేమో అని అనుకున్నాం ఫస్ట్. కానీ తర్వాత ఏమైంది, అది స్ట్రెస్టీకి ఇచ్చాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తాడు. హౌ యూ స్ట్రాటజీ అప్లైడ్, హౌ ఇంప్లిమెంటెడ్ అంటే అసలు చాలా బాగా చెప్తాడు. ఇక్కడ మేము 4 దిశలో 4 పెట్టుకున్నాము. అక్కడ మేము ఒక రకంగా శక్తిని మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. కానీ ఇటువైపు మా ఉన్నాయి. ఇటువైపు ఉన్నప్పుడు సృష్టి యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, వాళ్ళిద్దరికీ అవకాశం ఉన్నది బాగా. అంటే ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఈ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్. అంటే తను ఎంచుకున్న విధానం అంటే తను ఏమనుకుంటున్నాడు దానికి పర్ఫెక్ట్ రీజన్ చెప్పగలిగాడు. తను స్మార్ట్గా అంటే ఆలోచన విధానం కూడా తన వ్యక్తిత్వంలో ఎలా ఉంది అని చూపించడానికి అదేదో సాక్రిఫైస్ చేసినట్టుగా కాకుండా, అదేదో పేరు తెచ్చుకోవాలని నేను అన్నట్టుగా కాకుండా చాలా డీటెయిలింగ్గా చెప్పినట్టు అనిపించింది నాకు. ఇంతకుముందు ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లాంటి సాక్రిఫైస్ చాలా చేస్తారు, అది మనకు అనిపించేది ఏమని లేదో కావాలని చేస్తున్నారులే మంచిగా అనిపించుకోవడం, అలా లేదు, అలా అనిపించింది డీటెయిల్ గా చెప్పే విధానంలో. సో ఇది కరెక్టే కదా, తన ఫేస్ లో ఏవేచ్ ఎవ్రీథింగ్ కన్వే చేస్తున్న విధానం నచ్చింది నాకు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఫేక్ అనిపించలేదు అనమాట. అలాగే సృష్టికి మళ్ళీ ఓట్ అప్పీల్ అవకాశం జడ్జెస్ ఇవ్వడం నాకేమనిపించింది అంటే పాపం వీక్ ప్లేయర్ అదే వీక్ టీమ్ లో నుంచి ఒకరికి ఇవ్వచ్చు కదా అని అనిపించింది. ఒకళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు ఎటు మళ్ళీ గెలిచినా లేకపోతే వేరే ఆ టీంలో వచ్చినా ఓకే. కాకపోతే ఈ రోజు కూడా వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే బాగుండేది. కానీ వాళ్ళకి నచ్చిన పాయింట్ ఏదైనా ఉంది అని అంటే, గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ కీ పట్టుకుంది ఎవరయ్యా అంటే బాగి. ఫస్ట్ ఆమె పట్టుకుంది. టీం వాళ్ళే ఫస్ట్ లో డామినేట్ చేశారు బాగా, తర్వాత వీళ్ళు డామినేట్ చేశారు. అవును, కానీ ఆ అమ్మాయి ఆ కీ తీసుకొని కూడా మళ్ళీ నా చేతికి ఇవ్వకుండా అక్కడే పెట్టండి అని చెప్పడం వాళ్ళ జడ్జెస్ కి కొంచెం ఇంప్రెస్ చేసింది. మళ్ళీ అమ్మాయికే ఓట్ అప్పీల్ లాస్ట్ లో అపూర్వకి కూడా కీ దొరుకుతుంది, కానీ అది వెతకడంలో తప్పైపోతుంది. ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ దీపక్ ఆగిపోతాడు, ఇద్దరు ఇదైపోతారు అక్కడ. ఇంకా అక్కడ వాళ్ళ టీంలో నుంచే వాళ్ళిద్దరు కాబట్టి అలా అయిపోతుంది అనమాట. అలాగే మోస్ట్ వాల్యూబుల్ పర్సన్, అలాగే రోహిత్ కి ఎల్లో కార్డు. సో ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ ఫిజికల్ టాస్క్ అన్నారు కానీ మరీ ఈ రకంగా గజిబిజి గందరగోళంగా ఎవరు లాగుతున్నారో తెలియట్లా, ఎవరు పడేస్తున్నారో తెలియట్లా, ఎవరు కరెక్ట్ ఆడుతున్నారో తెలియదు. ఇవన్నీ లేకుండా కొంచెం క్లారిటీగా ఉంటే బాగుండేదేమో ఈ టాస్క్ అనిపించింది. అంత క్లారిటీగా ఉండటం కాదు కానీ, సో అంటే దాంట్లో హైలైట్ ఏంటంటే ద వే దే పుల్డ్ ఇట్, అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నది ఊహించాల వీళ్ళు. నిజం చెప్పాలంటే అక్కడ వీళ్ళు చాలా జాగ్రత్తగా శుతిమెత్తంగా ఎక్కడ దెబ్బలు తగులుతాయో అన్న భయంగా ఉంటారు అనుకున్నారు వీళ్ళు. యాక్చువల్లీ వీళ్ళనే భయపెట్టారు వాళ్ళు ఒకరికి చెప్పాలంటే. చాలా ఎన్నోసార్లు పాస్ చేశారు, చూసుకుంటున్నారు ఏమైనా అయ్యిందా, ముందు శాలిని మీద పడిపోయారు అమ్మాయికి. ఎందుకంటే ఈవెన్ గర్ల్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అసలు వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు తల్లంతా తడిచిపోయినాయి ఆ చెమటకి. వాళ్ళు అసలు నేను మిథిలేష్ అయితే మొత్తం తడిచి ముద్దు అయిపోయింది తల అయితే. అలాగే చరణ్ ని కూడా ఎవరు అబ్బాయి మిథిలేష్ వీక్ పర్సన్ లా తీసుకున్నాడు అంటే అది అయితే నీకు అది బుద్ధి లేదు అంటే పంచడేలాగా బాగుంది, నీకు ఫిజిక్స్ నీకు బుద్ధి లేదని చెప్తాను నేను అంటాడు. అంటే ఆ బుద్ధి లేదు అన్న విషయం నాకు తెలియదు కదా నేను అంటున్నాను. అదే నాకు స్ట్రాంగ్ గా ఉన్న విషయం కూడా నీకు తెలియదు కదా, అందుకే నువ్వు అన్నావు నన్ను. ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ బి అపోనెంట్ అంటాడు. సరే నీకు ఎదురుగా ఉంటాను నేను అంటాడు. అంటే నేను వీకర్స్ గా ఉంటానని చెప్పట్లా, అపోనెంట్ గా ఉంటాను నేను నీకు చెప్పడంలో స్ట్రాంగ్ వాయిస్ పెట్టి చెప్పాల్సింది ఏదైతే ఉన్నావో స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు చరణ్ కూడా. ఫస్ట్ అక్కడ సంచాలకుడిగా వేసినప్పుడు కూడా మాట అంటాడు అన్నమాట, నేనే వాళ్ళ కింద ఉన్నట్టు ఉంది సార్ నాకు. ఇప్పుడు ఆ డెసిషన్ ఏంటి అంటే, కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ సంచాలక నుంచి డెసిషన్ చెప్పేటప్పుడు కానీ అబ్బాయి తీసుకున్న డెసిషన్ కూడా వాళ్ళు కూడా జడ్జెస్ కూడా చాలా బాగా చెప్పారు. అసలు ఒక ఫీల్ వచ్చేసింది అంటే జనరల్ న్యూస్ అసలు మొత్తం అంటే ఇంత ముందు నాకు ఒక ఫీల్ ఉండేది. అంటే ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే కామన్ మ్యాన్స్ ఇవన్నీ పెట్టినప్పుడు, కామన్ మ్యాన్స్ ఉన్నప్పుడు అసలు పెద్దగా అట్రాక్షన్ ఉండేది కాదు. వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సనాలిటీస్ ఎక్కువ వస్తే బిగ్ బాస్కి పెద్ద బజ్ ఏం ఏర్పాటు అవ్వదు. ఎక్కువ సెలబ్రిటీస్ వస్తేనే బజ్ క్రియేట్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు అన్నది. కానీ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్ అని అవటం మూలంగా ఇది కొంత సక్సెస్. అంటే ఆ పర్సన్ని పర్సనాలిటీ అంటే ఒక సెలబ్రిటీ చేస్తారు. అలాంటప్పుడు వీళ్ళందరూ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదు అనిపించింది దట్ గెట్స్ అట్రాక్షన్, కొంత అట్రాక్షన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు లాస్ట్ సీజన్ తో కన్నా కొంత వీళ్ళకి కొన్ని విషయాలు ఇంకా తెలుసు కాబట్టి ఇంకొద్దిగా ప్లాన్ గా ఉండగలుగుతారు. నాకు అదే అనిపించింది. మొన్న మా అత్తయ్య గారు అంటున్నారు అన్నమాట, అందరూ వీళ్ళే వస్తే బాగోదు, వీళ్ళు సెలబ్రిటీస్ కూడా ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి అని చెప్పేసి అంటే ఉండే కొద్ది ఏమవుతుందంటే మనం ఇదే
ఒక బిగ్ బాస్ ఆటలాగా, ఇదే బిగ్ బాస్ హౌస్ లాగా మనం చూస్తున్నాం. రోజు వెళ్ళే అలవాటు అయిపోతుంది. దీని వల్ల వచ్చే వాళ్ళకే నష్టం. అందుకే అంటే నవదీప్ అన్నమాట, ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఒక జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు చిన్న జనాల్లోకి వెళ్తే వచ్చే వాళ్ళు చూస్తారు. కానీ అలా అని చెప్పేసి కేవలం వీళ్ళకి ఎడ్జ్ ఉంటుందని చెప్పలేను. ఎందుకంటే సెలబ్రిటీస్ ఆల్వేస్ సెలబ్రిటీస్. అలా అని చెప్పి వాళ్ళ సెలబ్రిటీస్ ఓట్లు వేయటం అని కాదు, కానీ వాళ్ళు చేసే పనులు కూడా అలా బాగుంటాయి. వాళ్ళు బ్లడ్ అండ్ సోల్ పెట్టేస్తారు. కానీ పాపం రావడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. సెలబ్రిటీస్ దొరకడమే కష్టం అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడు కూడా ఒక ఐడెంటిటీ మీద ఓట్లు వేయకూడదు. అంతే, అంటే ఏదో వాళ్ళ సింపతి మీద సామాన్యుడను ఇంకో ఐడెంటిటీ వాళ్ళు అలాంటి అందరికీ ఐడెంటిటీ ఉంటుంది. చాలా మంది ఉంటారు అట్లాగా. ఆట అక్కడ వాళ్ళ పట్టే వెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.